Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about optical isomerism. 12th class chemistry or intermediate second year, అందులో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్న చాప్టర్ తీసుకుంటే అందులో ఈ వీడియోలో మనం ఆప్టికల్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి ఆప్టికల్ ఐసోమెరిజం? ఆప్టికల్ ఐసోమెరిజం ఎలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బోర్డ్ ఎగ్జామ్స్లో ఐసోమెరిజం ఇంపార్టెంట్, ఈవెన్ ఆబ్జెక్టివ్ కూడా ఇంపార్టెంటే. బట్ మన ఎన్సీఆర్టీ కంటెంట్ క్లియర్గా అర్థమవుతే అప్లికేషన్స్ నేర్చుకోవడం ఈజీ. ఓకే, చూద్దాం. ఆప్టికల్ ఐసోమెరిజం ప్రీవియస్ వీడియోలో జామెట్రికల్ ఐసోమెరిజం, ఓకేనా, స్ట్రక్చరల్ ఐసోమెరిజమ్స్ అన్నీ అయిపోయాయి. నార్మల్ లైట్కి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి. 2 డైమెన్షనల్ లైట్ అంట. అలాంటి 2 డైమెన్షనల్ లైట్ని మనం ఒక నికాల్ ప్రిజం లేదా క్యాల్సైట్ ప్రిజం అంటాం. దాంట్లోకి పాస్ చేస్తే 1 డైమెన్షన్స్ ఫిల్టర్ అయిపోతాయి, ఓన్లీ 1 డైమెన్షన్ ఉన్న లైటే వస్తుంది. ఆ 1 డైరెక్షనల్ లేదా 1 డైమెన్షనల్ లైట్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు. అలాంటి లైట్ను మన కాంపౌండ్లోకి పంపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైమెన్షన్స్లో వైబ్రేషన్స్ ఉన్నాయి లైట్ కనుక్కుందాం. మన కాంపౌండ్లోకి పంపించినప్పుడు ఈ లైట్ రైట్ సైడ్ రొటేట్ అయింది అనుకో, లైక్ దిస్, అవుట్ సైడ్ వచ్చేసరికి నౌ ద కాంపౌండ్ ఈజ్ సెట్ టు బి డెక్స్ట్రో ఐసోమర్ అంటారు. ఒకవేళ మనం పంపించిన ఈ లైట్ ఇలా లెఫ్ట్ సైడ్ రొటేట్ అయింది అనుకో, కాంపౌండ్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసరికి లీవో రొటేటరీ ఐసోమర్ అంటారు మన కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఓవరాల్గా ఆప్టికల్ ఐసోమరిజంలో 2 ఐసోమర్స్ ఉంటాయి. వన్ ఈజ్ డెక్స్ట్రో, అనదర్ వన్ ఈజ్ లీవో. ఇది క్లియర్. ఓకే, సరే, ఎలాంటి కండిషన్స్ ఉండాలి ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలి అంటే అనేది చూద్దాం. చూడు, ఆప్టికల్లీ యాక్టివ్ కాంప్లెక్సెస్ ఆర్ దోస్ విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ఏవైతే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయో అవి నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటాడు. అదేంటది నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ హ్యాండ్ను గమనిద్దాం, ఇంతవరకు గమనించండి. ఓకేనా, ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఓకే, చూడడానికి 2 అలాగే ఉన్నాయి. సో హ్యావింగ్ సేమ్ స్ట్రక్చర్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, 5 ఫింగర్స్ 5, ఓకేనా, 5 ఫింగర్స్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక స్పేషియల్ అరేంజ్మెంట్. ఓకే, ఒక మాలిక్యూల్ అనుకుందాం, ఇది ఇంకొక కాంప్లెక్స్ కాంపౌండ్, సేమ్ స్పేషియల్ అరేంజ్మెంట్. ఇప్పుడు చూడు, రెండింటిలో స్పేషియల్ అరేంజ్మెంట్ సేమ్ ఉన్నాయి. ఒకదాని ముందు ఒకరిని ఇలా పెట్టి మనం గమనిస్తే ఎలా ఉన్నాయంటే, ఈ కాంపౌండ్ యొక్క మిర్రర్లో పెడితే దీని ఇమేజ్ ఎలా అయితే కనిపిస్తుందో అలా కనపడుతుంది ఈ రెండవది, ఇంతవరకే. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉన్నాయి? ఆబ్జెక్ట్ అండ్ మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది. బట్ రెండు తీసుకొచ్చి ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే సూపర్ ఇంపోజ్ అవ్వవు. ఇక్కడ ఉన్న తంబు ఇక్కడ ఉంది అంటే గ్రూప్స్ సూపర్ ఇంపోజ్ అవ్వవు. మాలిక్యూల్స్ లేదా లైగాండ్స్ అంటాం కదా, అవి సూపర్ ఇంపోజ్ అవ్వవు. స్పేషియల్ అరేంజ్మెంట్ చూస్తే ఐడెంటికల్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంటుంది. ఈ కాంపౌండ్ మిర్రర్లో పెట్టేస్తే దీని ఇమేజ్ ఎలా కనబడుతుందో అలా ఉంటుంది సెకండ్ కాంపౌండ్. ఓకేనా, రెండు తెచ్చి ఒక ప్లేస్ చేస్తే సూపర్ ఇంపోజ్ ఇలా ఉన్నట్లయితే అప్పుడు వీటిని మనం ఏమంటామంటే ఎనాన్షియోమర్స్ అంటాం, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అని అంటారు. అండ్ మోర్ ఓవర్ ఇలా ఉంటేనే ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. సో అండ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంప్లెక్స్ అంటే ఏదై ఉంటుందంటే దాంట్లో స్పేషియల్ అరేంజ్మెంట్ మార్చినప్పుడు అసిమెట్రిక్ ఇన్ నేచర్. అసిమెట్రిక్ అంటే ఏంటి? దట్ ఈజ్ నాన్ డివిజబుల్ హాఫ్స్. మాలిక్యూల్ 2 హాఫ్లుగా విడగొట్టడానికి వీలుండదు. బిఫోర్ దట్ ఆప్టికల్ యాక్టివ్ కాంప్లెక్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజ్. ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వని మిర్రర్ ఇమేజెస్ అయ్యి ఉండాలి. అప్పుడు ఆ మాలిక్యూల్స్ లేదా ఆ కాంప్లెక్స్లను ఆప్టికల్లీ యాక్టివ్ కాంప్లెక్సెస్ అంటారు. ఓకే, సరే, బాగుంది. ఈ ఆప్టికల్ యాక్టివ్ కాంప్లెక్సెస్ ఎలాంటి నేచర్ ఉంటుందంటే అసిమెట్రిక్. అంటే ఒక కాంప్లెక్స్ను 2 హాఫ్లుగా, అది అలా ఐడెంటికల్ హాఫ్స్గా విడగొట్టడానికి వీలుండదు. సో నాన్ డివైజబుల్ హాఫ్స్. చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ కండిషన్స్ చూద్దాం. ద కాంప్లెక్స్ దట్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టు లెఫ్ట్
ఏమంటారు దాన్ని? లీవో రొటేటరీ. చెప్పాం కదా, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ను పంపిస్తే ఆ లైట్ను లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే లీవో ఐసోమర్ అంటారు, లీవో రొటేటరీ కాంపౌండ్ అంటారు. ఓకేనా? ఎవరా లీవో? స్మాల్ ఎల్ లేదా మైనస్ అన్న సింబల్తో చూపిస్తారు. ఒకవేళ రొటేట్ టువర్డ్స్ రైట్ సైడ్, ఒకవేళ రైట్ సైడ్ రొటేట్ చేసింది అనుకో, దాన్ని డెక్స్ట్రో రొటేటరీ ఐసోమర్ అంటారు. ఏమంటారు? డెక్స్ట్రో రొటేటరీ లేదా డి ఐసోమర్ అంటారు, లేదా పాజిటివ్ ఐసోమర్ అని అంటారు. ఓకేనా? బోత్ కాంప్లెక్సెస్ విచ్ హ్యావ్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఏవైతే టూ కాంప్లెక్సెస్ ఆబ్జెక్ట్ అండ్ మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంటూ సూపర్ ఇంపోజ్ అవ్వవో వాటిని ఆప్టికల్ యాక్టివ్ అంటాం. ఒకటి రైట్ సైడ్ రొటేట్ చేస్తుంది డెక్స్ట్రో అంటాం, ఒకటి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంది లీవో అంటాం. ఈ రెండింటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. మాలిక్యులర్ ఫార్ములా సేమ్, ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్, కెమికల్ ప్రాపర్టీస్ సేమ్. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేర్ యాక్షన్ ఆఫ్ rotation of plane polarized light. So complexes which have same physical chemical property but differ in the action towards plane polarized light are called optical isomers. ఏవైతే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ విషయంలో మాత్రమే డిఫరెన్స్ చూపిస్తూ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఎగ్జిబిట్ చేస్తాయో వాటిని ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. ఎవరు ఎగ్జిబిట్ చేస్తారు? ఏ కాంప్లెక్స్లో అయితే 6 కోఆర్డినేషన్ నంబర్ ఉంటుందో, 6 డేటివ్ బాండ్లతో సెంట్రల్ మెటల్ బైండ్ అయి ఉంటుందో, ఓన్లీ 6 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్, ఓకేనా, విత్ చీలేటింగ్ లైగెండ్. లైగెండ్ ఎలాంటి లైగెండ్ ఉండాలి? చీలేటింగ్ లైగెండ్ అంటే బైడెంటేట్ లైగెండ్. ఓకేనా? సో బైడెంటేట్ లైగెండ్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. చీలేట్ లైగెండ్ అంటే చీలేట్ రింగ్ ఫామ్ చేసేటట్లు అయి ఉండాలి. ఓకేనా? జనరల్లీ బైడెంటేట్ లైగెండ్. బైడెంటేట్ లైగెండ్ ఉండి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంప్లెక్స్లు ఎగ్జిబిట్ చేస్తాయి. తర్వాత డి అండ్ ఎల్ ఐసోమర్స్, ఒకటి డెక్స్ట్రో, ఒక కాంప్లెక్స్ యొక్క డెక్స్ట్రో అండ్ లీవో ఐసోమర్లను రెండింటినీ కలిపి ఏమంటారు? ఎనాన్షియోమర్స్ లేదా ఎనాన్షియోమార్ఫ్స్ అంటారు. ఎందుకంటే ఇవి రెండు ఒకటి రైట్ సైడ్ రొటేట్ చేసేది అయి ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసేది అయి ఉంటుంది, రెండు సూపర్ ఇంపోజ్ కావు. అలాంటి వాటిని నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయడానికి కొన్ని కండిషన్స్ చూసాం, అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో క్లారిటీ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే MAA టేకెన్ 3 times టైం. ఇదేంటిది? AA అంటే బైడెంటేట్ లైగెండ్, అంటే 2 డోనర్ ఐటమ్స్ ఉన్నటువంటి లైగెండ్. చెప్పాం కదా, టు ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం కాంప్లెక్స్ షుడ్ బి 6 కోఆర్డినేటెడ్ అండ్ హ్యావింగ్ చీలేట్ లైగెండ్. నథింగ్ బట్ బైడెంటేట్ లైగెండ్ ఉండాలి, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. ఇది ఒక బైడెంటేట్ లైగెండ్ 3 ఉన్నాయంటే 3 to 6 డేటివ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోబాల్ట్ CO ఈథేన్ 1,2 డయమైన్ EN, ఇథిలిన్ డయమైన్ అంటాం కదా, టేకెన్ 3 times ప్లస్ 3. సో ట్రిస్ ఈథేన్ 1,2 డయమైన్ కోబాల్ట్ 3 అయాన్, అది దాని నేమ్. చూద్దాం. కోబాల్ట్ 6 కదా కోఆర్డినేషన్ నెంబర్, సో ఆక్టాహెడ్రల్ జామెట్రీలో ఉంటుంది. 1 2 3 4 5 6. ఓకే, ఇంకో కాంపౌండ్ సేమ్ ఇదే మాలిక్యూలే, మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ స్పేషియల్ అరేంజ్మెంట్లో వేరియేషన్. ఇక్కడ ఈ 2 ప్లేసెస్ని 1 ఈథేన్ 1,2 డయమైన్ EN 1 లైగెండ్. ఓకే, EN, ఈ 2 డేటివ్ బాండ్స్ని మరొక EN, ఈ 2 డేటివ్ బాండ్స్ని ఇంకొక ఈథేన్ 1,2 డయమైన్ ఫామ్ చేస్తుంది అనుకుందాం, బైండ్ అవుతుంది అని. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, స్పేషియల్ అరేంజ్మెంట్ కొంచెం మార్చేద్దాం. ఇక్కడ EN, దీస్ 2 EN ఈథేన్ 1,2 డయమైన్. ఓకేనా? ఈ 2 డేటివ్ బాండ్స్ని ఒక బైడెంటేట్ లైగెండ్ ఇథిలిన్ డయమైన్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 కాంప్లెక్స్ను గమనిస్తే ఎలా ఉన్నాయంటే, దీన్ని తీసుకెళ్ళి నువ్వు మిర్రర్ ముందు పెడితే దీని ఇమేజ్ ఎలా అయితే కనపడుతుందో అలా ఉంది రెండవది. ఇది ఇమేజ్ కాదు, సెకండ్ కాంపౌండ్, కానీ దీని మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? చూడు, ఇటువైపు ఉన్నటువంటి బాండు మిర్రర్లో పెడితే ఇటు కనపడుతుంది, ఇటువైపు ఉన్న బాండు ఇలా, ఇటువైపు ఉన్న బాండు ఇలా కనపడుతుంది. సేమ్ నువ్వు మిర్రర్ ముందు ఇలా అన్నావంటే మిర్రర్లో ఇలా కనిపిస్తుంది, అవునా? సేమ్ అలాగే నువ్వు ఇలా అంటే ఇలా ఎలా కనపడుతుందో
అలాగే ఇక్కడ. సో ఈ రెండు కాంపౌండ్స్ మధ్య ఏ రిలేషన్ ఉందంటే మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది అని చెప్పచ్చు. లెట్ us say మిర్రర్, ఇది మిర్రర్ అనుకో, ఓకేనా, మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది. సో వన్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ సైడ్. సో డెక్స్ట్రో ఐసోమర్ ఆర్ డి ఐసోమర్, వన్ ఈజ్ లీవో ఐసోమర్ ఆర్ ఎల్ ఐసోమర్ అంటారు. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ దీనిపైన పెట్టు, మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది కానీ తెచ్చి ఇక్కడ పెడితే కోయిన్సైడ్ అవుతుందా? అవ్వదు. నాన్ సూపర్ ఇంపోజబుల్ బట్ మిర్రర్ ఇమేజెస్, ఆప్టికల్ యాక్టివ్ కాల్డ్ యాజ్ ఎనాన్షియోమర్స్. ఓకేనా. సరే, ఎగ్జాంపుల్ 2 సెకండ్ వన్ చూద్దాం. ఈసారి ఏ టైప్ చూద్దామంటే MAA2B2 టైప్. అంటే బైడెంటేట్ లైగాండ్ 2, మోనోడెంటేట్ లైగాండ్లు 2. మొత్తం మీద 2 మోనోడెంటేట్ కదా, 2 డేటివ్ బాండ్, 2 బైడెంటేట్ కదా, 2 to 4 బాండ్స్, మొత్తం 6 డేటివ్ బాండ్స్, కోఆర్డినేషన్ నెంబర్ 6. సో ఈ టైప్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోబాల్ట్ ఈథేన్ 1,2 డయామైన్లు 2, క్లోరిన్లు 2. సో ప్లస్ దీని నేమ్ ఏంటంటే డైక్లోరో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లైగాండ్ నేమ్ ఆల్ఫాబెటికల్ ఫాలో అవ్వదు, డైక్లోరో బిస్ ఈథేన్ 1,2 డయామైన్ కోబాల్ట్ 3 అయాన్. ఇక్కడ కూడా కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ 3D. ఓకే. సరే, కాంప్లెక్స్ చూద్దాం. కోబాల్ట్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ, 6 డేటివ్ బాండ్స్, సేమ్ థింగ్ హియర్. సో క్లోరిన్ క్లోరిన్, ఓకేనా, క్లోరిన్ క్లోరిన్, దీస్ 2 ఈథేన్ 1,2 డయామైన్, దీస్ 2 డేటివ్ బాండ్స్ ఫామ్ బై ఎథిలీన్ డయామైన్. ఓకే. ఇక్కడ చూడు, క్లోరిన్ క్లోరిన్, ఈథేన్ 1,2 డయామైన్, ఈథేన్ 1,2 డయామైన్. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్న 2 క్లోరిన్లు ఇలా ఉన్నాయి, అంటే ఇలా ఇలా, అంటే ఈ రెండింటి మధ్య మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది. అటువైపున IN ఇటువైపు ఉంది, ఇటువైపున IN ఇటువైపు ఉంది. అంటే దెర్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఓకేనా. సో మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది, బట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే సూపర్ ఇంపోజ్ కావు. ఇలా ఉన్నాయి క్లోరిన్లు, కోయిన్సైడ్ అవ్వదు. ఇలా ఉంది IN, కోయిన్సైడ్ అవ్వదు. ఓకేనా. సో నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. వన్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ సైడ్. సో డెక్స్ట్రో ఐసోమర్ ఆర్ డి ఐసోమర్, అండ్ సెకండ్ వన్ రొటేట్స్ టువర్డ్స్ లెఫ్ట్. సో ఎల్ ఐసోమర్ ఆర్ నెగిటివ్ మైనస్ ఐసోమర్ అనొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకోటి ఏంటంటే PT EN టేకెన్ 2 times Cl2. ఓకే, ఇది కాంప్లెక్స్ తీసుకున్నాం. PT EN టేకెన్ 2 times Cl2 + 2, ప్లాటినం 4 ఆక్సిడేషన్ స్టేటు -2, దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు చూడు, PT ప్లాటినం ఆక్టాహెడ్రల్ జామెట్రీ కదా, 6 కదా, కోఆర్డినేషన్ నెంబర్, సో ఆక్టాహెడ్రల్ జామెట్రీ. క్లోరిన్ హియర్, క్లోరిన్ హియర్. These 2 bonds are saturated by one EN, another EN. Same, one more complex, but the only difference in spatial arrangement. స్పేషియల్ అరేంజ్మెంట్లో వేరియేషనే కదా స్టీరియో ఐసోమెరిజం, అందులో ఒక టైపే కదా ఆప్టికల్ ఐసోమెరిజం. సో క్లోరిన్ హియర్, క్లోరిన్ హియర్, ఈథేన్ 1,2 డయామైన్, ఈథేన్ 1,2 డయామైన్. సో ఇప్పుడు రెండు చూడు, దెర్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్ రిలేషన్. సో మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది, దీన్ని మిర్రర్ ముందు పెడితే ఇమేజ్ ఎలా ఉంటుందో అలా ఉంది రెండవది. ఓకేనా. సో సే సింప్లీ మిర్రర్, దెర్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్ రిలేషన్ బట్ నాట్ సూపర్ ఇంపోజ్డ్. ఒకదాంతో ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వవు, కోయిన్సైడ్ అవ్వవు. కాబట్టి ఆప్టికల్లీ యాక్టివ్. వన్ రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ సైడ్, డి ఐసోమర్, అండ్ అనదర్ వన్ ఎల్ ఐసోమర్. ఓకేనా. సరే, ఇక్కడ మనకు ఈ ఆప్టికల్ ఐసోమెరిజం ఎవరు ఎగ్జిబిట్ చేస్తారంటే, హియర్ నోట్ సిస్ MAA టేకెన్ 3 times, కమా సిస్ ఫార్మ్సే. ట్రాన్స్ఫార్మ్స్ ఎందుకు ఎగ్జిబిట్ చేయవో మాట్లాడదాం. సో దిస్ వన్, తర్వాత
ఇక్కడ సిస్ ఏముండదు, MAA3. దెన్ సిస్ MAA taken 2 times B2 E complex and MAA taken 2 times BC E complex shows optical isomerism. ఓకేనా, ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైప్. దీంతో పాటు ఐడెంటికల్ బైడెంటేట్ లైగాండ్, ఇక్కడ 2 డోనర్ ఐటమ్స్ ఐడెంటికల్ AA, అలాగే నీకు AA ఐడెంటికల్ డోనర్ ఐటమే. ఏంటివి? సిస్ ఫామ్సే ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది సిస్. ట్రాన్స్ఫార్మ్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా, అది MAA taken 2 times B2, AA taken 2 times B2. దాని ట్రాన్స్ఫార్మ్ చూద్దాం. ప్లాటినం 1 2 3 4 5 6. సిస్ అంటే సేమ్ గ్రూప్స్ ఆర్ అడ్జసెంట్ కదా, ట్రాన్స్ అంటే సేమ్ గ్రూప్స్ ఆర్ అపోజిట్ కదా, జామెట్రికల్లో చదివాం. క్లోరిన్ ఒకటి పైన వేద్దాం, క్లోరిన్ ఒకటి కింద తీసుకుందాం. 2 opposite directions, above and below. So these 2 are satisfied by 1 ethane 1 to diamine, these 2 are 1 ethane 1 to diamine. సెకండ్ అది ఇంకో కాంపౌండ్ చూద్దాం. ట్రాన్స్ ఐసోమరు. క్లోరిన్ పైన ఉన్నది కిందికి, కింద ఉన్నది పైకి వేద్దాం. కాదంటే ఈ రెండైనా మారుద్దాం, స్పేషల్ అరేంజ్మెంట్ మార్చేద్దాం. ఇక్కడున్న ఈథేన్ 1 to diamine ఇక్కడికి, ఇక్కడ ఉన్నది అక్కడికి వేసేయి, ఈఎన్. కావాలంటే ఈ రెండైనా మార్చుకో. క్లోరిన్ ఇది పైకి, అది కిందికైనా వేసుకో. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఐడెంటికల్. బోత్ ఆర్ మిర్రర్ ఇమేజ్ అండ్ సూపర్ ఇంపోజబుల్. తెచ్చిపెడితే సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఓకేనా, అంటే ఐడెంటికల్స్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ డు నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఉంది కానీ సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. బోత్ ఆర్ ఐడెంటికల్, సో నో ఐసోమెరిజం. సో దే డజంట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఎందుకు? సిమ్మెట్రీ. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఇక్కడ ఒక ప్లేన్ పుట్ చేసావనుకో, ఒక ప్లేన్ ఇటువైపు ఏముందో అటువైపు కూడా అదే ఉంది. 2 ఐడెంటికల్ హాఫ్స్గా వస్తాయి. నవ్ ద మాలిక్యూల్ ఈజ్ నాట్ ఏ కైరాల్. ఇక్కడ కూడా చూడు, 2 ఒకటే. సో మనం ఒక సెకండ్ పాయింట్ చెప్పాం, కాంప్లెక్స్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ వెన్ ద కాంప్లెక్స్ ఈజ్ కైరాల్, నథింగ్ బట్ డజంట్ స్ప్లిట్స్ ఇంటూ 2 ఐడెంటికల్ హాఫ్స్. ఏవైతే 2 ఐడెంటికల్ హాఫ్స్గా విడగొట్టడానికి వీలు లేదో ఇవన్నీ, వాటిని మనం ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ ఐడెంటికల్ హాఫ్స్గా విడగొట్టే పాసిబిలిటీ ఉంది కాబట్టి దే డజంట్ ఎగ్జిబిట్ సిమ్మెట్రికల్ ఎలిమెంట్ ఉండకూడదు. ఓకేనా, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ, లైన్ ఆఫ్ సిమ్మెట్రీ ఎక్సెట్రా. సో ఇలాంటి సిమ్మెట్రీ అనేది ఉండకూడదు. సిమ్మెట్రికల్ ఎలిమెంట్ ఉంది అంటే డస్ నాట్ ఆప్టికల్ యాక్టివ్, డజంట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం అంటాం. సో ఇవి నేను మనకు ఆప్టికల్ ఐసోమెరిజం గురించి. హోప్ యూ అండర్స్టాండ్. If you have a doubt, feel free to leave a comment. For more interesting content, you can follow my Instagram, chemistry_SR. Okay, that's it for today's video. See you next. Thank you. Keep watching.